ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే ఐస్కి మామూలుగా బెస్ట్ లైఫ్ స్టైల్ టు కీప్ యువర్ ఐస్ హెల్దీ అని చెప్తే, ఉదాహరణకి స్క్రీన్ టైం ఇంతే ఉండాలి మొదలుకొని, ఇలాంటి ఆహార పదార్థాలు తినాలి, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయాలని దానికి ఏం చెప్తారు సార్? ఉదాహరణకి ఐబాల్ మూమెంట్స్ అండి. ఫస్ట్ మూమెంట్స్ ఎక్సర్సైజ్ యోగాలో చెప్తారు. చుట్టూ కళ్ళు తిప్పడము, అవును, ఐస్ రొటేట్ చేయడం, తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ చూసుకుంటూ దగ్గర ఇలా తెచ్చుకుంటుంటారు. అంటే ఐస్ కన్వర్జెన్స్ అనమాట. కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ అనేది చాలా మందిలో ఉంటుంది. కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ వచ్చినప్పుడు దగ్గర చూపు చదవడానికి కష్టమైపోతుంది. దీనివల్ల అంటే ఇట్స్ జస్ట్ లైక్ యువర్ బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్. కంట్లో కన్ను మూవ్ చేయడానికి కూడా మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయించడం మంచిది. అండ్ దెన్ యాజ్ యూజువల్ కంట్లో లూబ్రికేట్ డ్రాప్స్ వేసుకోవడం, లేదంటే కళ్ళు మూతలు పెట్టుకోవడం, కళ్ళు కాసేపు తెచ్చుకోవడం. అది బ్లూ ఫిల్టర్ ఉంటుంది, బ్లూ ఫిల్టర్ లెన్సెస్ వాడడం. ఓకే. కాకుండా ఆహార పదార్థాలు సార్ ఏమన్నా? ఆహార పదార్థాలు అంటే క్యారెట్స్ ఆర్ సపోజ్ టు బి గుడ్ ఫర్ వైటమిన్ ఏ, యాజ్ ఎ చైల్డ్ యూజ్ఫుల్. వైటమిన్ ఏకి అడల్ట్ అయిన తర్వాత దే డోంట్ రిక్వైర్ ఎనీ స్పెషల్. సో అయితే మొత్తానికి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. డ్రై ఐఆర్ఎంటీ అంటారు, అంటే ఏజ్ రిలేటెడ్ బ్యాక్యులర్ డిజనరేషన్. డ్రై ఐఆర్ఎంటీకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ముఖ్యం. రైట్. కలర్ఫుల్ ఫ్రూట్స్ లైక్ క్యాప్సికమ్, వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా తింటుంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. మెగ్నీషియం, బీట్రూట్, తర్వాత క్యారెట్, మీరు అన్నట్టు క్యాప్సికమ్, రకరకాల కలర్స్లో ఉండే క్యాప్సికమ్, ఇవన్నీ మంచిది. రైట్ సార్.